హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసి చాలా రోజులైపోయింది కదా! అందుకనేసే ఇలా అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. మార్నింగ్ 6:00కి లెగిసానండి. లేవంగానే అసలు నాకు ఎంత బద్ధకంగా ఉంటదోని అలా కాసేపు మంచం మీద కూర్చొని వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి, బ్రష్ చేసుకొని ఇంకా అలాగా కాసేపు టైం అయితే వేస్ట్ చేస్తాను. ఇప్పుడే వంటగదిలోకి అయితే వచ్చానండి. పిల్లలిద్దరిని ఈరోజైతే స్కూల్‌కి పంపిస్తాను. నిన్న మనోడిని స్కూల్‌కి పంపుదామని రెడీ చేశాను గానీ స్కూల్‌కి పంపించలేదు. మొన్నైతే ఒంట్లో బాలేదనేసి స్కూల్‌కి పంపించలేదు. సో, అది ఆల్మోస్ట్ 9 డేస్ స్కూల్ మానేసిందండి. కానీ షాను ఈ 2, 3 డేస్ స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. ఈరోజు ఇద్దరిని స్కూల్‌కి పంపించేస్తాను. మను అయితే బానే ఉంది. సో, స్కూల్‌కి పంపించేస్తాను కదా! లంచ్ బాక్స్ పెట్టాలి. ఏం కూర వండను అంటే షాను వంకాయ ఫ్రై పెట్టు అనంది. మా వారేమో వంకాయ ఫ్రై అయితే గ్రేవీ కలవదు కదా! సో, వంకాయ కూర వండు అన్నారు. అందుకని నేను వంకాయ టమాటా కూర అయితే వండుదాం అనుకుంటున్నాను ఈరోజు. తర్వాత ఇంకా అన్నం వండాలి, చట్నీ చేయాలి, ఇడ్లీలు వేయాలి. సో, ఈ పని అయితే త్వరగా 7:30 కల్లా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, త్వరగా వంట పనులైతే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందు మా హస్బెండ్ కోసం టీ అయితే పెడుతున్నానండి. ఒక గ్లాస్ పాలైతే తీసుకున్నాను. మరో పక్కనేమో పిల్లలకి తాగడానికి వేడి నీళ్ళు కావాలనేసి వాళ్ళ కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను. మా షాను తల్లికి ఇండస్ వ్యాలీ బాటిల్ బాగా నచ్చేసిందండి. ప్రతిరోజు ఆ బాటిల్లోనే గోరువెచ్చగా నీళ్లు పెట్టమ్మా, నాకు తాగడానికి చాలా బాగా నచ్చుతుంది అనేసి అడుగుతుందనమాట. అందుకనేసే అది ఇప్పుడు మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగుతుంది. తర్వాత స్కూల్కి కూడా వేడి నీళ్ళే పట్టుకుని వెళ్తుంది. మా మను మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగదు. స్కూల్కి పెట్టినా కూడా అసలు నీళ్ళు తాగదండి. మను చాలా డీహైడ్రేట్ అయిపోతుంది అని కూడా డాక్టర్ చెప్తున్నారు. అయినా కూడా ఈ పిల్ల తాగదు. మరి నేను ఇంకేం చేయాలి నాకేం తెలియట్లేదు. అదే కోకోనట్ వాటర్ ఇవ్వండి ఇంచక్కా తాగేస్తుంది. కానీ కోకోనట్ రోజు ఇవ్వలేం కదండి. స్కూల్కి కూడా పెట్టి పంపలేం కదా! ఏకంగా ఒక్కొక్క బొండము 80 రూపీస్ అంటండి. ఇంకా మొన్న వరుసగా ఇలా వచ్చింది కదా! వామిటింగ్స్ అయినప్పుడు 2, 3 బొండాలు అలాగా రోజుకి అలాగా తాగిందనమాట. అవి అయితే ఇష్టంగా తాగుతుంది తప్పించి మంచినీళ్ళు తాగమన్నా, పెరుగు తాగమన్నా అస్సలు ఈ పిల్ల తాగదు. ఇదిగోండి నేను బియ్యం కడిగైతే స్టవ్ మీద పెడుతున్నాను. నా చుట్టూ చాలామంది ఒత్తుగా అవుతుంది భవాని, ఏం వాడుతున్నావు ఏంటి అని అడుగుతున్నారండి. నేను అసలు ఏది వాడట్లేదు. అప్పుడప్పుడు హెయిర్ గమ్మీస్ అయితే ఉన్నాయండి నా దగ్గర. అవి అయితే తీసుకుంటున్నాను రోజుకొకటి అలాగా. ఒకరోజు మర్చిపోతాను. మొన్న ఊరెళ్ళాను కదా! వరుసగా 10 రోజులైతే తీసుకుని వెళ్ళలేదు. అప్పుడు తీసుకోలేదనమాట హెయిర్ గమ్మీస్. హెయిర్ గమ్మీస్ ఏమీ నేను కావాలని మొదలుపెట్టలేదు. నేను మీకు చెప్పాను. అప్పుడు షార్ట్ పెట్టినప్పుడు కూడా చాలామంది నువ్వు వ్లాగ్‌లో చెప్తావు కదా భవాని ఎందుకు చెప్పలేదు అని అడిగారండి. నేను మీకు దీపావళికి మా ఇంటి ఎదురుగుండా ఉన్నవాళ్ళు హెయిర్ గమ్మీసును అలాగే ఒక పాట్ లాంటిది ఇచ్చారు. స్పినాచ్ లీవ్స్ పెట్టాను అని ఒక షార్ట్ పెట్టానండి. ఆ షార్ట్ 5 మిలియన్ వ్యూస్ కూడా వెళ్ళింది. సో, ఆ గిఫ్ట్‌తో పాటే వాళ్ళు నాకు హెయిర్ గమ్మీస్ కూడా ఇచ్చారన్నమాట. అంటే నాట్ ఓన్లీ హెయిర్ గమ్మీస్, అది ఓన్లీ గమ్మీస్ అనమాట. అవి 14 ఇయర్స్ ప్లస్ వాళ్ళు తినాలి అనేసి ఇచ్చారండి. అది ఒక డబ్బా నేను కంప్లీట్‌గా వాడేసాను ఆ డబ్బాని. మరి దానివల్ల ఏంటో కొంచెము హెయిర్ ఫాల్ అయితే తగ్గిందనమాట నాకు. తర్వాత లక్కీగా అదే టైంలో నాకు బాడీ వైజ్ హెయిర్ గమ్మీస్ అయితే ప్రమోషన్‌కి వచ్చినాయి అనమాట. సో, ఆ గమ్మీస్ ఒకటి అదే రోజుకి ఏదో ఒకటి ఒక గమ్మీయే తినాలి. నేను యశోద హాస్పిటల్‌లో ఇచ్చింది గమ్మీస్ వాడేసానండి. తర్వాత ఇప్పుడు బాడీ వైజ్ గమ్మీస్ అయితే తీసుకుంటున్నాననమాట. మరి దానివల్ల ఏంటో జుట్టు పెద్ద ఎక్కువగా ఊడట్లేదు. ఊడుతుంది. ఇదివరకులాగా కుచ్చుల కింద అయితే ఊడట్లేదు. బానే ఉంది. బట్ ఈ గమ్మీస్ తినడం అంత సేఫా కాదా అన్నది మీరు ఆలోచించుకుని తినండి. నాకు ఎలాగూ నేను కొనకుండానే వచ్చినాయి కదా! ఎదురుగుండా ఉన్నవాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు నాకవి. నాకు పాడు చేయడం ఇష్టం లేదు. అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో, ఎందుకు పాడేయడం అనేసి నేనైతే తినడం స్టార్ట్ చేశానండి. అవి కూడా చాక్లెట్స్ లాగా ఉన్నాయి. బాగుంది పుల్ల పుల్లగాని. మేబీ మరి అందుకో ఏమో అందులో కావాల్సిన అన్ని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్, మినరల్స్ అన్నీ అందడం వలనో ఏమో హెయిర్ అయితే కొంచెం ఒత్తిగానే కనిపిస్తుంది నాకు కూడాని. అలాగని మొత్తం ఊడడం అయితే మానేయలేదు. కన్సిస్టెన్సీగా వాడాలి. బట్ నాకేంటంటే మతిమరుపు ఎక్కువ. నేను ఇట్టే మర్చిపోతానండి. దగ్గర 20 ఇయర్స్ నుంచి వాడుతున్నానేమో థైరాయిడ్ టాబ్లెట్లు. దాన్నే అస్తమానం మర్చిపోతూ ఉంటాను. నాకు బిళ్ళలన్నా వాటిని కంటిన్యూగా వేసుకోవాలన్నా ఇట్టే మర్చిపోతూ ఉంటాననమాట.
ఇంకొకటి, నేను హెయిర్కి అస్సలు షాంపూ వాడట్లేదండి. నేను కంప్లీట్గా కుంకుడుకాయలు, మందారమాకు, ఒకవేళ మందారమాకు లేకపోతే ఓన్లీ కుంకుడుకాయతో తలస్నానం అయితే చేస్తున్నాను. అది కూడా నాకు హెయిర్ రకరకాల షాంపూలు వాడేసినా కూడా జుట్టు అయితే ఊడిపోతుందని నేను నమ్ముతాను అనమాట. ఇంకా నేను అప్పుడప్పుడు ఇంకా సడన్గా పీరియడ్ వచ్చిందనుకోండి, కుంకుడుకాయలు నానబెట్టుకోవడము అవ్వలేదు అంటే అప్పుడు షాంపూతో చేస్తాను. కానీ ఎక్కువగా కుంకుడుకాయ వాడతాను. కానీ పిల్లలకి మాత్రం అస్సలు నేను షాంపూ వేయట్లేదండి. కంప్లీట్గా కుంకుడుకాయ వాడుతున్నాను వాళ్ళకి. ఇంకా ఇదిగోండి వంట పని అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా షాను వంకాయ కూర వండమంది అనేసి, వంకాయ ఇగురు కింద అయితే పెడుతున్నాను. సో ఉల్లిపాయలు అవి అయితే కట్ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లోకి నేను ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసి మిక్స్ అయితే చేస్తున్నానండి. ఇది మొన్న వ్లాగ్ అండి. నిన్న ఏంటి, ఈరోజు సాటర్డే ఏంటి, నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు. నాకు ఎందుకో వ్లాగింగ్ 2-3 డేస్ రెస్ట్ తీసుకుందాము, ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుందాంలే అన్నట్టుంది. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వ్లాగింగ్ చేసిన రోజే నా డే ప్రొడక్టివ్గా ఉంటుంది. వ్లాగ్ ఏమి చేయకుండా ఎడిటింగ్ చేద్దామని కూర్చున్న రోజు చాలా బద్దకిచ్చేస్తున్నాను అనమాట. కానీ ఎందుకో వ్లాగ్ అయితే కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాము, 2-3 రోజులు రెస్ట్ తీసుకుందాం అబ్బా అనిపిస్తుంది అండి. అందుకనేసి 2 డేస్గా వ్లాగ్ అయితే ఏం చేయలేదు. నిన్న అమెజాన్లో మనకి ఈ మూవీ అయితే పెట్టారు కదా, నిన్నే రిలీజ్ అయ్యింది. చీకట్లో మూవీ 23rd January రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య మిసెస్ ఉన్నారు కదండి, శోభిత, తను మూవీ అనమాట. ఆ మూవీ షూటింగ్ చాలా వరకు షూటింగ్ని షాను మను కరాటే గ్రౌండ్ దగ్గర అయితే షూట్ చేశారండి. సో అప్పుడు ఇది ఏం మూవీ అనేసి అక్కడ బస్సుల్లో వస్తారు కదా, వాళ్ళ టీం అంతటిని అడిగితే చీకట్లో నాగ చైతన్య వాళ్ళ మిసెస్ సినిమా అనేసి చెప్పేవారు అనమాట. సో అప్పటి నుంచి నేను ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు చూద్దామా అనేసి వెయిట్ చేశానండి. నిన్నే ఆ మూవీని అమెజాన్లో పెట్టారు కదా, నిన్న ఆ మూవీ అయితే చూసేసాను. మూవీ బాగానే ఉందండి. సస్పెన్స్ కింద ఉందనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి సూపర్ డూపర్ ఎక్సలెంట్ అని కానీ రెగ్యులర్గా చూసే క్రైమ్ థ్రిల్లర్ మూవీ లాగానే ఉంది. బాగుంది. 2 hours ఎబోనే ఉంది. కంప్లీట్గా చూసేసాను నిన్న మూవీ అయితేని, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు. నేను ఈ వ్లాగ్ మొన్న షూట్ చేశానని చెప్పాను కదండి. ఇంకా ఫ్రైడే సాటర్డే నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు. మొత్తం ఎడిటింగ్ వర్క్ని కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను. కానీ అంత ప్రొడక్టివ్గా నా డేనైతే నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను అనమాట. నేను ఒకరోజు చాలా బిజీగా ఉంటాను. ఇంట్లో వర్క్ అంతా కూడా చాలా త్వరగా అయితే పూర్తి చేసేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎడిటింగ్ వర్క్ చేస్తూ ఉంటాను, షూటింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మిగతా పనులు ఉంటాయి కదండి, ఆ పనులన్నీ పూర్తి చేస్తాను. కానీ ఆ రోజు ఏంటో ఒక్కొక్క రోజు నాకు ఈరోజు పని అంతా అయిపోయింది, కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ వర్క్ అయిపోయింది, ఈరోజు చాలా ఖాళీ టైం దొరికింది నాకు అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఖాళీ టైం దొరికినప్పుడు నేను దాన్ని ఇంగ్లీష్కి యూజ్ చేసుకుంటూ ఉంటానండి. అంటే నేను రాసిన ఇంగ్లీషు డైరీ అంతటిని కరెక్షన్స్కి చాట్‌జీపీటీకి పంపిస్తాను. అది చెప్పిన కరెక్షన్స్ని మళ్ళీ నేను నా డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటాను. సో అలాగా నాకు నచ్చిన పని నేను చేసుకున్నప్పుడు ఆ డే నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది. అలాగే ఒకరోజు ఏ పని చేయను, షూటింగ్ వర్క్ చేయను, ఎడిటింగ్ వర్క్ చేయను. కాకపోతే చాలా టైం ఖాళీగా ఉంటుంది. బట్ ఆ టైంని నేను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోను. అప్పుడు నా మనసంతా చాలా డల్గా అయిపోతుందనమాట. సో మరి ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది ఈరోజైతే మనం మాట్లాడుకుందాము. మనము ఈ టాపిక్ గురించి కంటిన్యూ చేయడానికి ముందు మీ ఎక్స్పీరియన్స్ని నాకు కామెంట్స్లో అయితే షేర్ చేయండి. అంటే మీరు ఆ రోజు ఏదో ఒక పనిని కంప్లీట్ చేద్దాము అన్నట్టుగా ఖాళీగా టైంని అడ్జస్ట్ చేసుకుంటారు. బట్ ఆ పనిని పూర్తి చేయరు, టైం అయిపోతుంది, మనసంతా ఏదో తెలియని గిల్ట్ అయితే వస్తుంది. ఇలా మీకు ఎవరికైనా జరిగిందా? జరిగితే కామెంట్స్లో అయితే చెప్పండి. ఈరోజు వ్లాగ్ మొదలుపెట్టేటప్పుడు నాకు ఒక వింత ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. రోజంతా పని చేస్తున్నాను, ఇల్లు, పిల్లలు, వీడియో షూటింగ్, ఎడిటింగ్, అయినా ఎందుకో మనసులో ఒక గ్యాప్ అయితే వచ్చిందండి. నిజంగా అడుగుతున్నాను, మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? నేనేమీ చెయ్యట్లేదు అని కాదండి, ఇంత చేస్తున్నా ఎందుకు మనసుకు సంతృప్తిగా లేదు అని అనిపించిందా? నేను ఈరోజు దాని గురించే మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా ఒక్కదాని కథ కాదండి, ఇది చాలామంది ఆడవాళ్ళ కథ.
మార్నింగ్ నిద్ర లేవడంతోనే మొదలవుతుందండి. ఈరోజు ఏంటి, ఏం చేయాలి, పిల్లలకి స్కూల్ ఉంది కదా, పిల్లలకి టిఫిన్ ఏమి వండాలి, లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి వాటర్ బాటిల్స్ నింపాలి, బ్యాగ్స్ సర్దాలి, వాళ్ళని స్కూల్కి టైంకి పంపించాలి, అక్కడ తాగుతుందా, ఇల్లు క్లీన్ చేయాలి, వంట చేయాలి, పిల్లల హోంవర్క్స్ చూడాలి, వీడియో షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ రేపు గురించి ప్లాన్ చేసుకోవాలి. మన డే పూర్తయ్యేసరికి మన అడిగే వాళ్ళు ఉంటారు, ఈరోజు ఏం చేసావు అని. అప్పుడు మనం చెప్పేదేంటి, ఏం లేదు అంటాము. మనం ఇంట్లో ఇన్ని పనులు చేసినా ఏం లేదు అని చెప్పుకుంటాము. కానీ అది నిజమా? అది నిజం కాదు, మన మనసుకి అలా అనిపిస్తుంది అంతే. ఇది అలసట కాదండి, ఈ ఫీలింగ్ని, అంటే ఎన్ని చేసినా మనసులో ఏమీ చేయలేదు అన్న ఫీల్ రావడాన్ని ఎమోషనల్ ఎగ్జాషన్ అంటారు, భావోద్వేగ అలసట. మన శరీరం అలసిపోతే పడుకుంటే సరిపోతుందండి, కానీ మనసు అలసిపోతే ఎవ్వరూ గుర్తించరు, ఎవ్వరూ అడగరు నీ మనసు బాగుందా అని. అందరికీ కావాల్సింది మన పని, మన ఫీలింగ్స్ కాదు. అందుకే రోజంతా బిజీగా ఉన్న రాత్రికి ఒక ఖాళీ, ఒక ఒంటరితనం, ఒక అర్థం కాని బాధ. మెయిన్గా ఆడవాళ్ళకండి, మనం ఏదైనా బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, అలసత్వం అంటారు. పని చేస్తే ఇది న్యూ డ్యూటీ అంటారు, మౌనంగా ఉంటే ఏమైంది అంటారు, మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతుంది అంటారు. మనకి ఎలాంటి రోల్ లేదు, మనం ఎప్పుడు సరిపోవాలి, ఇదే మెయిన్ అలసట అనమాట. ఇప్పుడు నాకు సంబంధించిన ఒక నిజం చెప్తానండి. నేను రోజు వ్లాగ్ షూట్ చేస్తాను, కెమెరా ఫియర్ లేదు, కూర్చుని గంటల పాటు మాట్లాడగలను. కానీ కొన్ని రోజులు ఏం మాట్లాడాలో తెలియదు. కెమెరా ఆన్ చేస్తే బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది. అప్పుడు మనసులో ఒక గిల్ట్, ఇంత ఆడియన్స్ ఉన్నా నేను ఏమి ఇస్తున్నాను అని. ఇది క్రియేటర్గా ఉండే ఒక మౌన పోరాటం. వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి. ఇంకప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి, టిఫిన్ చేయాలి, తర్వాత కంప్లీట్ చేయాల్సిన షూటింగ్స్ అయితే ఉన్నాయి. డ్రెస్సెస్ ఇవి ఆర్డర్ పెట్టానండి, మళ్ళీ రిటర్న్ పెట్టేసేలాగానే రివ్యూలు చెప్దాము అన్నట్టు. సో ఇవైతే షూటింగ్స్ చేయాలి. శారీ కొలాబరేషన్ ఒకటి ఉంది, అది ఒకటి కంప్లీట్ చేయాలి. చాలా వర్క్ ఉంది, ఇవన్నీ నేను ఇప్పుడు చేయగలనో లేదో తెలియట్లేదు. ఇల్లు ఒకటి శుభ్రం చేసుకోవాలి. వాకింగ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను పప్పు అయితే వండుతున్నానండి. ఇంట్లోని మాది తోటకూర మొక్క ఒకటి అయితే వచ్చిందనమాట, అది కోసేసాను మొక్కల కిందని. దాంట్లోకి ఒక టమాటా వేసి, ఒక ఉల్లిపాయ వేసి పప్పు అయితే వండుతున్నాను. సో ఇంకా మన వ్లాగ్ టాపిక్ అయితే కంటిన్యూ చేస్తానండి. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా. నాకు కెమెరా ఫియర్ లేదు, కూర్చుని గంటల తరబడి మాట్లాడగలను. కానీ ఏం మాట్లాడాలి అన్నదే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇది ప్రతి క్రియేటర్కి ఉంటుంది, మెయిన్గా డైలీ వ్లాగింగ్ చేసే క్రియేటర్కి ఇది ఒక మౌన పోరాటం లాగా ఉంటుందండి. సో నాకు ఒక రోజు అర్థమైందనమాట, ప్రతిరోజు ప్రొడక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి వ్లాగ్ పవర్ఫుల్గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు మనకి మనమే సరిపోవాలి. ఈరోజు నేను ఎక్కువగా చూపించకపోయినా నిజాన్ని మాత్రం చూపిస్తున్నాను, అదే చాలు అనిపిస్తుంది అనమాట. బాగున్నానా? ఈ సారీ చాలా సాఫ్ట్ గా ఉంది. బాగున్నదా? నాకు చాలా నచ్చింది. మీరు ఫొటోస్ వీడియోస్ తీస్తారని వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తారా అని. అమ్మ నీకు నేను చెప్పడం మర్చిపోయాను. నిన్న అబాకస్ టీచర్ నా మ్యాథ్స్ హ్యాండ్ రైటింగ్ చూసి అది ఉన్నది కట్టి అయిపోయింది. మీ మమ్మీ రాసారా? విన్నానమ్మా. తిందిగా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సారీస్ది. ఇంకా నా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవాలి, అవి తీసేసి ఎక్కడ అక్కడ సర్దేశాను. ఇంకా వాళ్ళ సారీస్ వాళ్ళకి రేపటి వచ్చేసేస్తే నా పని అయిపోతుంది. నాకు ఎవరైనా ఒక వస్తువు నా దగ్గర ఉండిపోయింది అనుకో, నాకు అది ఇచ్చేసి వరకు నాకు అసలు మనసు కుదురుండదు. అప్పుడే పాపం ఆవిడ నాకు పంపించి 2 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఆవిడకి అది ర్యాపిడో చేయాలి. ఇంకా పిల్లల కోసం ఇప్పుడైతే స్నాక్స్ రెడీ చేస్తున్నానండి. ఒక పక్కనేమో పెసలు పెట్టాను, ఇవి ఉడికిచ్చి పిల్లలకు పెడదామని. మరో పక్కన పిల్లల కోసము రాగి జావ అయితే కాస్తున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళంతా ఆడవాళ్ళే, అక్కడక్కడ అబ్బాయిలు అయితే ఉంటారు, కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఉంటారండి. సో నేను నా ఆడియన్స్కి ఇచ్చే ఒకటే మెసేజ్ అండి, ఇంట్లో మీరు పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులను చేసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ ఇన్ని పనులు చేసినా ఏం చేసావు ఈరోజు అంటే ఏమీ చేయలేదు అని మీ మనసులో ఏదో తెలియని బాధ మీకైతే ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఎలా అనుకోకండి, నాలో ఏదో తప్పు ఉంది అనుకోకండి. మీరు అలసిపోయారు కాదు, మీరు అందరికీ ఎక్కువ ఇచ్చారు, మీ మనసుకు కూడా రెస్ట్
కావాలి, అది అడగడం తప్పైతే కాదండి. ఈరోజు వ్లాగ్ పర్ఫెక్ట్ కాదు, కానీ నిజం. మీరు ఇక్కడ వరకు విన్నారంటే నాకు అదే చాలు. మీకు కూడా ఇలా అనిపిస్తే కామెంట్లో ఒక్క మాట రాయండి, నాకు కూడా అనిపిస్తుంది భవాని అని. సో ఒకరి కామెంట్ ఒకళ్ళు, మీ కామెంట్ నేను చూసుకుని మనకి మనమే తెలుసుకోవచ్చండి, మనందరం ఒంటరి వాళ్ళం కాదు, మనలో ఉన్న అందరికీ ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి అని. సరే కానీ భవాని, నువ్వు చెప్పిన ఫీలింగ్ మా అందరికీ ఉంది, మరి ఈ ఫీలింగ్ని పోగొట్టుకోవడానికి సొల్యూషన్ కూడా చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చండి. ఇప్పుడు ఆ సొల్యూషనే చెప్తున్నాను. రోజంతా పని చేస్తున్నా ఖాళీగా అనిపించడానికి కారణం మనం అందరికీ ఇస్తున్నాం, మనకేమీ మనము తిరిగి తీసుకోవట్లేదు. ఇప్పుడు దానికి సొల్యూషన్ అయితే చూద్దామండి. మీ డే అంతా కంప్లీట్ అయిపోయాక ఆ రోజు మీకు మీరే ఇలా ప్రశ్న చేసుకోండి, ఈరోజు ఏం చేశాను అని కాదు, నాకు ఎలా అనిపించింది అని మీ మనసును అడగండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫీలింగ్ని గుర్తించడం సగం సమస్యని సాల్వ్ చేసుకున్నట్టేనండి. చాలామంది అంటారు, అంతెందుకు నేనే చాలాసార్లు వ్లాగ్లో మీకు చెప్పాను ఖాళీగా ఉండకూడదు అనేసి. ఖాళీగా ఉండకపోవడం కూడా ఈ ఫీలింగ్కి కారణం అవ్వచ్చు. అంటే ప్రతిరోజు ఇంట్లో పనులతో బిజీ అయిపోయి మనము అలసిపోతూ ఉంటామండి. మన కోసం మనం ఏమీ చేసుకోలేదు, మనకంటూ ఒక గుర్తింపు లేదు అన్న ఫీలే మన మనసుని ఖాళీ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో మీకోసం మీరు కొంచెం ఖాళీగా ఉండండి. ఫోన్ వద్దు, ఇంట్లో పని వద్దు, పిల్లలు వద్దు, వీడియో ఆలోచన వద్దు. నేనైతే జస్ట్ నేను ఒక్కదాన్నే ఉండాలి. సో మీకోసం మీరు కొంచెం ఖాళీ టైం ఇచ్చుకోండి. ఇది లగ్జరీ కాదు, ఇది మన మెంటల్ పీస్కి చాలా అవసరమండి. ప్రతిరోజు నాకు నేను ఇచ్చుకునే కొంచెం ఖాళీ టైం, నేను వాకింగ్కి వెళ్తాను, ఆల్మోస్ట్ 1.5 అవర్ టైము నా కోసం నేను స్పెండ్ చేసుకుంటాను. నాకు నచ్చినంతసేపు పార్కులో ఆ పచ్చదనమైన చెట్లను చూసుకుంటూ వాకింగ్ చేస్తాను. నాకు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అన్నది విజువలైజ్ చేసుకుంటాను. నాకు నచ్చినంతసేపు ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉంటాను. ఇది నాకు నేను ఇచ్చుకునే టైం అనమాట. అలాగే మీరు కూడా ఒక టైం అన్నది ఇచ్చుకోండి. ప్రశాంతంగా కూర్చుని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ అది పక్కన పెట్టేసి ఒక కప్పు టీని ప్రశాంతంగా తాగండి, ఒక పాట వినండి, 5 నిమిషాలు మీకోసం మీరు నడవండి. మన కోసం పెద్దది ఏమీ అవసరం లేదండి, చిన్నదే సరిపోతుంది. మనసు ఖాళీ కాకుండా ఉండడానికి ఇదే ఫ్యూయల్. రోజంతా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో ప్రతి పని పూర్తి చేసినా ఏమీ చేయలేదు అని మీ మనసుకి ఏదైనా ఒక ఖాళీ ఫీలింగ్ అయితే వస్తుందనుకోండి, ఆ గిల్ట్కి మీ మనసులో ఈ మాట అయితే చెప్పుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు నేను తక్కువ కాదు, ఈరోజు నేను అలసిపోయాను అంతే. ఈ ఒక్క లైన్ మన గిల్ట్ని తగ్గిస్తుందనమాట. ప్రతిరోజు అన్ని పనులు సరిగ్గా చేసేయాలి అని అనుకోవద్దండి. కొన్ని రోజులు ఇల్లు పర్ఫెక్ట్ కాకపోయినా, వీడియోలు నేను సరిగ్గా తీయకపోయినా మనసు బాగుంటే చాలు అని అనుకుంటాను. పర్ఫెక్షన్ వదిలితే ఈ ఫీలింగ్ తగ్గిపోతుందండి. టైం అయితే 6 o'clock అవుతుందండి. పిల్లలిద్దరిని నేను ఇప్పుడు కరాటే క్లాస్కి అయితే తీసుకుని వస్తాను. వచ్చాక ఇంకా మాట్లాడతాను. టైం అయితే 7:30 అవుతుందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి ఇంటికైతే తీసుకొచ్చేసి వంట పని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నేను వంకాయ కూర వండాను, పప్పు కూడా వండాను కదండి, అవి అయితే ఉన్నాయి. అయితే మా మను 3 days నుంచి వడియాలు కావాలి, పప్పు కావాలని అడుగుతుంది అనమాట. సో ఇంక పప్పు ఎలాగా ఉంది, వడియాలు వేపించేస్తే సాటిస్ఫై అయిపోతుంది. దానికోసం అనేసి వడియాలు అయితే వేపిస్తున్నాను. నేను మార్నింగ్ రొటీను చాలా బాగా షూట్ చేస్తున్నాను ప్రతిరోజు, ఏ పని మర్చిపోకుండా. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా నాకు వ్లాగింగ్ ఏంటో బద్దకం వచ్చేస్తుందండి, సరిగ్గా షూట్ చేయలేకపోతున్నాను. ఇంకా రేపు ఒక రోజు రెస్ట్ తీసుకుని ఎల్లుండి నుంచి వ్లాగ్స్ కంటిన్యూగా మంచిగా తీయాలి. ఒక రోజు ఇల్లంతా సర్దుకోవడం మొదలెట్టాలండి. మళ్ళీ ఇల్లు చిరాకుగా అయిపోయింది, నీట్గా ఎక్కడికి వస్తున్నా అక్కడ సర్దుతూ రావాలి. మా ఇంట్లోనే ఇలా అయిపోతుందా, లేకపోతే పిల్లలున్న అందరి ఇల్లు ఇలాగే ఉంటుందో తెలియట్లేదు, కానీ అస్తమాను ఇల్లు సర్దాల్సి వస్తుందండి, చిరాకుగా అయిపోతుంది ఇల్లు. ఈరోజు ఈ వ్లాగ్లో నేను చెప్పిన ప్రతి మాట నన్ను నేను రిలేట్ చేసుకుని నా మనసులో వచ్చే ఫీలింగ్స్ని అయితే మీతో షేర్ చేశానండి. నాకు తెలుసు నాలాగా ఫీల్ అయ్యే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫీలింగ్ మీకు ఎవరికైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఇలా చెప్పినట్టు చేసినా కూడా మీ మనసులో అదే వెలితి రిపీటెడ్గా వస్తుంది అంటే మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవాలి. అంటే మీకోసం మీరు టైం ఇచ్చుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఖాళీగా ఉండాలి.
అలాగని గంటల తరబడి రోజు మొత్తం ఖాళీగా ఉండిపోవద్దు. అలా ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ చేయటం లేదు, అనవసరంగా టైంని ఫోన్ చూస్తూనో లేకపోతే ఎవరితోనో గాసిప్ చెప్పుకుంటూ మాట్లాడుతూ టైంని వృధా చేస్తున్నాను అన్న ఫీల్ మీకైతే వస్తుంది అనుకోండి. సో మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ టైం మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. చక్కగా ఏదైనా ఒకటి నేర్చుకోవడంలో కానీ లేకపోతే మీ టైంని ఉపయోగించి మనీ ఎర్న్ చేయడం కానీ ఇలాంటిదైతే చేయండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇంట్లో ఉండే చాలామంది చాలా రకాలుగా సంపాదిస్తున్నారండి. బోల్డ్ ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. మనము ఇదివరకు చాలా కష్టపడాల్సి వచ్చేది. ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అయ్యేది. బట్ ఇప్పుడు చాట్‌జిపిటి లాంటి ఏఐలు వచ్చేసిన తర్వాత ప్రతి విషయాన్ని సెకండ్స్లో మనము తెలుసుకోగలుగుతున్నాము. అలా మీరు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ టైంని అయితే పెట్టండి. మీ దగ్గర ఎక్కువ ఖాళీ టైం దొరుకుతుంది, మనసు అస్తమాను గిల్ట్ అయిపోతుంది, ఏమీ చేయట్లేదు అన్న బాధ నన్ను వేధించేస్తుంది అనుకున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా చిన్నది మొదలుపెట్టి దాని నుంచి డబ్బులు సంపాదించడం కానీ చేయండి. నేను ఒక్క మాట ప్రతిసారి చెప్తూ ఉంటానండి, మీ అందరికీ గుర్తుందో లేదో, నిజంగా డబ్బులు సంపాదించినప్పుడు మన ఆడవాళ్ళకి వచ్చే ఆనందమే మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇంకా మాదైతే 8:30 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ కంప్లీట్ అవ్వగానే నేనైతే గిన్నెలన్నీ తోమేసి 3 డేస్ నుంచి డైరీ అయితే రాయట్లేదండి, ఆ డైరీ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో టాపిక్ మీరు కనెక్ట్ అయితే నేను కూడా భవానీ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.